కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో వీధి కుక్కలు బీభత్సం సృష్టించాయి. రోడ్డుపై వెళ్తున్న వారిపై ఒక్కసారిగా దాడి చేయడంతో సుమారు 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. దాడిలో గాయపడిన 16 మందిలో 6 చిన్నారులు ఉన్నారు. గాయపడిన వారిని గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం రామారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం బాధితులకు వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. గ్రామంలో వీధి కుక్కల బెడద విపరీతంగా పెరిగిపోయిందని, పిచ్చి కుక్కలను అరికట్టాలని గతంలో పలుమార్లు గ్రామ పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని స్థానికులు మండిపడుతున్నారు. ఇక కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో అయితే వీధి కుక్కలు ఒక్కసారిగా రోడ్డుపై వెళ్తున్న వారిపై దాడి చేశాయి. దీంట్లో 16 మంది తీవ్రంగా గాయపడినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం కేంద్రంలో వీధి కుక్కలు బీభత్సం సృష్టించాయి. రోడ్డుపై వెళ్తున్న వారిపై ఒక్కసారిగా దాడి చేయడంతో సుమారు 16 మంది కూడా తీవ్ర గాయాలు పడ్డారు. అయితే మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న వారు ద్విచక్ర వాహనాలపై ప్రవేశిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని వీధి కుక్క విచక్షణ రహితంగా దాడి చేసింది. దాడిలో 16 మందిలో సుమారు 6 కూడా చిన్నారులు ఉన్నట్లుగా తెలుస్తుంది. గాయపడిన వారిని స్థానికులు చికిత్స నిమిత్తం రామారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే ప్రస్తుతం బాధితులు వైద్యం అత్యవసర చికిత్స నిమిత్తం అందిస్తున్నారు. అయితే గ్రామంలో వీధి కుక్కలు బెడద విపరీతంగా పోయి ఉందని చెప్పి పిచ్చి కుక్కలను అరికట్టాలని చెప్పి గతంలో పలుమార్లు గ్రామ పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండా పోయిందని చెప్పి కూడా వారు ఆందోళన చెందుతున్నారు. రోడ్డుపై తాము వెళ్తే భయపడుతున్నామని చెప్పి ఏ క్షణాలు ఎక్కడ నుంచి కుక్క వచ్చి దాడి చేస్తుందో తెలియని పరిస్థితి ఉందని చెప్పి గ్రామస్తులు ఆవేదన చెందిన పరిస్థితి మాత్రం ఉందని చెప్పచ్చు. ఇప్పటికైనా గ్రామ పంచాయతీ అధికారులు స్పందించి వీధి కుక్కలను బారి నుండి తమను రక్షించాలని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ నవీన్.